బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామని చెప్పి తమ బంధువుల్నే బురిడి కొట్టించారు ఆ కేటుగాలు. లక్షల రూపాయలు వసూలు చేసి రిజిస్ట్రేషన్లు జరిగినట్లుగా నకిలీ పట్టాలను చేతికందించారు. తీరా పట్టాలతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్దకు వెళ్లిన వారికి అవి నకిలీవని తేలడంతో కంగు తిన్నారు. మరి ఆ డబుల్ బెడ్రూమ్ ఇంట్ల గొడవేంటో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చూడండి. హైదరాబాద్ బండ్లగూడ ప్రాంతానికి చెందిన మొహమ్మద్ అహ్మద్, అంజాద్ ఈజీ మనీ కోసం మోసాలకు పాల్పడాలని డిసైడ్ అయ్యారు. బండ్లగూడలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద సూపర్వైజర్గా పనిచేస్తున్న కొత్తకోట రాజ్ కుమార్ రెడ్డిని కలిశారు. అతనికి డబ్బులు ఆశ చూపి వారితో కలిసి పనిచేయాల్సిందిగా కోరారు. ముగ్గురు కలిసి ఒక టీమ్గా ఏర్పడ్డారు. తర్వాత గోల్కొండ ప్రాంతానికి చెందిన మీర్ కౌసర్ అలీని కూడా తమ బృందంలో చేర్చుకుని డబ్బుల సంపాదన కోసం స్కెచ్ వేశారు. ముఠా సభ్యులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని ప్రచారం చేసుకున్నారు. బంధువులు, తెలిసిన వారి వద్దకు సూపర్వైజర్ రాజ్ కుమార్ రెడ్డిని తీసుకుని 50,000 రూపాయల నుంచి 1,70,000 రూపాయల వరకు చెల్లిస్తే డబుల్ బెడ్రూమ్ ఇంటిని సొంతం చేసుకోవచ్చని మాయమాటలు చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి సైతం తీసుకువెళ్లి చూపించడంతో వారంతా నిజమేనని నమ్మారు. తక్కువ ధరకే డబుల్ బెడ్రూమ్ ఇంటిని సొంతం చేసుకోవచ్చనే ఆశతో వారు డబ్బులు చెల్లించడానికి అంగీకరించారు. బండ్లగూడ, అంబర్పేట్, మంగళహాట్, మాదనపేట, గోల్కొండ, నల్లకుంట, అత్తాపూర్ ప్రాంతాల్లో నివసించే వారి బంధువులు, తెలిసిన వారందరినీ కూడా బురిడి కొట్టించారు ఆ కేటుగాళ్లు. సుమారు 30 మంది నుంచి 42 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. రెవెన్యూ అధికారుల సంతకాలు, స్టాంపులు సైతం ఫోర్జరీ చేసి పిక్సార్ట్ యాప్ ద్వారా ఫేక్ అలాట్మెంట్ డాక్యుమెంట్లను తయారు చేశారు. 11 మందికి ఆ ఫేక్ పట్టాలు అందజేయడంతో వారంతా తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరయ్యాయని సంబరపడ్డారు. తీరా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్దకు వెళ్లి ఆరా తీగా అవి నకిలీ పట్టాలని తేలడంతో వారంతా కంగు తిన్నారు. మోసపోయినట్లు గ్రహించిన బాధితులు మంగళహాట్, బండ్లగూడ తదితర పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 5,50,000 రూపాయల నగదు, 4 సెల్ ఫోన్లు, 6 స్టాంపులు, 11 నకిలీ పట్టాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 4 వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. టాస్క్ ఫోర్స్ టీం అలాగే బండ్లగూడ పోలీస్ సంయుక్తంగా చేసిన జాయింట్ ఆపరేషన్లో ఒకటి డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని చెప్పి జనాల్ని చీట్ చేసే ఒక గ్యాంగ్ దొరకడం జరిగింది. ఈరోజు బండ్లగూడలో డబుల్ బెడ్రూమ్స్ కన్స్ట్రక్షన్ అవుతున్న ప్లేస్ ఉంది, అంటే గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్స్ అలాట్ చేసినది. సో అవి కన్స్ట్రక్షన్ చేస్తున్న ప్లేస్లో ఒక పర్సన్, ఈ రాజశేఖర్ రెడ్డి అని, రాజ్ కుమార్ రెడ్డి, రాజు అలియాస్ రాజు అనే పర్సన్ ఒకతను ఉన్నాడు. సో అతన్ని మెయిన్ అక్యూజ్డ్ ఇందులో అహ్మద్ అనే ఒక పర్సన్, మొహమ్మద్ అహ్మద్ అండ్ అతని కజిన్ మునావర్, వీళ్ళిద్దరూ ఇందులో మెయిన్ అక్యూజ్ పర్సన్స్.